భరత్ వస్తే ఒకసారి చూస్తున్నాం కదా, వైజాగ్ స్టేడియం అలా హోరెత్తింది. డబుల్ థాయ్ హోల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు, మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు. భరత్ కూడా ఫస్ట్ రేడ్ లోనే పాయింట్ స్కోర్ చేశారు. భరత్ కూడా ఎందుకంటే 3-1 వాళ్ళకి ఇంకా రేడ్ లో పాయింట్స్ రాలేదు. రన్నింగ్ హ్యాండ్ టచ్, లవ్లీ స్కిల్ ఎక్స్క్యూషన్. తన స్కిల్ అంతా చూస్తే కనుక టాలెడ్. అక్కడ ఎస్కేప్ ఎస్కేప్, మళ్ళీ పాయింట్స్ కౌంట్ చేయాల్సింది. మల్టిపుల్ రేడ్ పాయింట్స్, 2 పాయింట్ రేడ్. ఇది సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ. బిర్లా వైట్ స్టైలిస్టిక్స్ సూపర్ ట్యాకిల్ అయ్యేటువంటి అవకాశం, ముగ్గురు లేదా తక్కువ మంది డిఫెండర్స్ ఉన్నప్పుడు అవకాశం ఉంటుంది. ఎస్కేప్, భరత్ కూడా ఎస్కేప్ అయ్యాడు. డెఫినెట్లీ డిఫెన్సివ్ ఎర్రర్స్ మన వాళ్ళు అసలు చేయకూడదు. ఎందుకంటే బెంగాల్ వారియర్స్ పాయింట్స్ ఇచ్చినప్పుడల్లా ప్రతిసారి మల్టిపుల్ పాయింట్స్ ఇచ్చడం జరుగుతోంది. టాల్ రైడర్ కాబట్టి ఎంత రిస్క్ చేస్తారు. హ్యాండ్ స్ట్రెచ్ చేసి ఆడితే భరత్ కి అడ్వాంటేజ్. టచ్ జరిగింది. దేవాంగ్ ఆడుతున్నప్పుడు ఐకిల్ హోల్ సపోర్ట్ అదిరిపోయింది. దేవాంగ్ దళాలి మరోసారి టాకిల్ చేశారు. ఎంటీ రేట్ తర్వాత వచ్చే థర్డ్ రేట్ ఎస్కేప్, కిక్ కార్నర్ పైన డాష్ వచ్చిన డిఫెండర్ నుంచి కూడా ఎస్కేప్ అయ్యాడు. భరత్ వచ్చాడు, నార్మల్ చేతన్ సాహు వస్తాడేమో అనుకున్నా, ఎస్కేప్ అయ్యాడు. తొందరపాటు డిఫెన్సివ్ ఎర్రర్ బెంగాల్ వారియర్స్.